అజీర్ణే భోజనం విషం అనే ప్రాచీన భారతీయ జ్ఞాన సూక్తి ఎప్పుడైనా విన్నారా? మధ్యాహ్న భోజనం జీర్ణం కాకముందే రాత్రి భోజనం చేయటం విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూక్తికి అర్థం. ఇక్కడ విషం అంటే ఆహారం కాదు, ఆకలి లేకుండా తినటమే. నిజమైన ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం అయిందనటానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు. భోజనం చేసిన తర్వాత ఆహారం జీర్ణం కావటానికి శరీరానికి సమయం, శక్తి అవసరం. ఆకలి లేకుండానే మళ్ళీ ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణం కాని ఆహారం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వటం, ఉబ్బరంగా ఉండటం, ఎసిడిటీ పెరగటం జరుగుతుంది. మెటబాలిజంపై ఒత్తిడి పెరిగి అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఆయుర్వేదం అగ్ని గురించి చెప్పింది. అగ్ని బలహీనంగా ఉంటే మంచి ఆహారం కూడా హానికరం. అగ్ని బలంగా ఉంటే సాధారణమైన ఆహారమైనా కూడా ఔషధంలాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పోషకాహారం మీద ఎంత శ్రద్ధ పెడతామో అంతకు మించిన దృష్టి జీర్ణక్రియ మీద, జీర్ణశక్తి మీద పెట్టాలి.